పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనేక సందర్భాల్లో కోడికత్తి అని చెప్పేసి ఎగతాళి చేశాడు కదా. ఇప్పుడు అదే కోడి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఒక వీడియో. కోడి చెరువుని పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారంట. దానికి సంబంధించి తెలంగాణ యూట్యూబర్ జర్నలిస్టు మొత్తం ఎవిడెన్స్తో పాటు మొత్తం చూపించడం కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కోడి చెరువుని కబ్జా చేశారంట. అది ఎఫ్టీఎల్ కింద ఉందంట. అయినా కానీ ఎఫ్టీఎల్ కింద ఉన్నటువంటి ఎవరైతే కబ్జా చేశారో దాన్ని హైడ్రా వాళ్ళు కూల్చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ అధీనంలో కూడా తీసుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఎఫ్టీఎల్ కింద ఉన్నటువంటి చెరువుని కబ్జా చేశాడో కోడి చెరువుని, దాన్ని ఎందుకు హైడ్రా వాళ్ళు బ్యాక్ ఎందుకు తీసుకోలేదు, ఎందుకు దాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకోలేదని చెప్పేసి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఉన్నటువంటి కోడి చెరువుని పవన్ కళ్యాణ్ గారు అక్రమంగా కబ్జా చేశారని చెప్పేసి ఒక వీడియో అయితే బీభత్సంగా వైరల్ అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిపోయింది. ఇప్పటి వరకు దాని మీద ఎవరు కూడా స్పందించలే. ఒకసారి ఆ యూట్యూబర్ ఆ జర్నలిస్ట్ మాట్లాడే వీడియో, ఆ మాటలో ఒకసారి మీరు అందరూ కూడా వినండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్న కోడి చెరువుని ఎంత తెలివిగా ఎంత చాకచక్యంగా కబ్జా చేసినావు మిస్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్. మరి ఒక చెరువు భూమిని ఏ రకంగా నీ పేరు మీదకి 10 ఎకరాలు ఎక్కించుకున్నావు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఇది. ఎలక్షన్ అఫిడవిట్ లో డైరెక్ట్ గా నేను ఇంకా ఇందులో చాలా భూముల వ్యవహారాలనే దాని జోలికి వెళ్ళట్లే. ఈ ఎపిసోడ్ లో ఒకటే అంశం మాట్లాడుతున్నా. ఇందులో నేను మాట్లాడుతున్నది జస్ట్ ఒక 10 acres గురించి. జన్వాడ విలేజ్, శంకరపల్లి మండల్, తెలంగాణ. సర్వే నెంబర్ 706. ఇదంతా రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. ఈ సర్వే నెంబర్ 706 లో 10 ఎకరాలు నాకున్నది అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. సో మరి ఈ 706 సర్వే నెంబర్ లో ఉన్న 10 ఎకరాలు ఎక్కడిది? సర్వే నెంబర్ 706 ఇది చూడండి. ఇదంతా ఈ బ్లూ కలర్ కనిపిస్తున్న ఈ లైన్ అంతా కూడా లేక్. ఇది లేక్. ఇది ఆ చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతమే 706. ఆయన మెన్షన్ చేసిన 10 ఎకరాల భూమి ఎక్కడుంది? 706. ఇది టోటల్ ఎఫ్టీఎల్ లో ఉంది. ఇది ఏంది? ఇది చెరువు. ఇది చెరువులకు సంబంధించిన సర్వే చేసినప్పటి మ్యాప్. ఇది 706 సర్వే నెంబర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. టోటల్ సర్వే నెంబర్ అందులోనే ఉంది. ఈ చెరువు ఏం చెరువు? కెడస్ట్రియల్ మ్యాప్ ఆఫ్ కోడి చెరువు అంటారు దీన్ని. కోడి చెరువు అంటారు. మరి 706 సర్వే నెంబర్ ఎట్లా వచ్చిందా నీకు? నీకు అసలు ఏ రకంగా నీకు ఆ ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టార్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసి నువ్వు ఎట్లా ఎక్కించుకున్నావు? అంటే టోటల్ గా చెరువు ప్రాంతాన్ని లేప అవతల పడేసిండు. డాక్యుమెంట్ ఎవరిది? ఇది రంగారెడ్డి శంకరపల్లి జన్వాడ పవన్ కళ్యాణ్ ది. నీ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏంటంటే చెరువు భూమి అని చూపిస్తుంది. మరి ఎట్లా పట్టాగా మారింది? మరి ఎందుకు కలిసి వీళ్ళు చాలా బాగా చేస్తున్నాడు. ఆయన దండం పెడతా నా చెరువు జోలికి రాకన్నాడేమో. నేను చెరువు కబ్జా చేసిన దాని జోలికి రాకని రంగనాథ్ కలిసి ఉంటాడేమో. జనసేన నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ఈయన ఆలోచన. ఎవరిది? రంగనాథ్ది. ఈయన సర్దుతున్నాడు మూటలన్నీ ఒక దగ్గరికి చేరుస్తున్నాడు. ఇప్పుడు జనసేన టికెట్ హైడ్రా రంగనాథ్ కోరుతున్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కబ్జాలు చేసిన చెరువులోకి ఈయన పోతాడా? టికెట్ పోతుంది కదా, మళ్ళీ అది మిస్ అవుతుంది కదా. ఏమన్నా కులం గురించి మనం మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. సేమ్ కమ్యూనిటీ. 500 కోట్ల ప్రాపర్టీ. అది 500 crores. ఇది ఓన్లీ ఒక ఎపిసోడ్ ఒకటే. ఇంకా 18 ఎకరాలలో మనోడు ఇంకా దళితుడు కూడా అయింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇలా ఇంకొక ఎపిసోడ్ లో చెప్తా. దళితుడు కూడా అయింది. ఆయన అసైన్మెంట్ భూములని, ప్రభుత్వాలు అసైన్ చేసిన భూములను కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ జర్నలిస్ట్ విడుదల చేసినటువంటి కథనం ప్రకారం ఒకసారి చూస్తే జన్వాడ పరిధిలోనే దాదాపు 500 కోట్ల మార్కెట్ విలువ కలిగినటువంటి 10 ఎకరాల కోడి చెరువు భూమిని పవన్ కళ్యాణ్ గారు అత్యంత తెలివిగా తన అధీనంలోకి తీసుకున్నాడు అని చెప్పేసి ఆరోపణలు కూడా గట్టిగా వెలువడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి కీలకమైన డాక్యుమెంట్లు, అదేవిధంగా భూ రికార్డులను కూడా సేకరించినట్టు ఆ వీడియోలో చాలా స్పష్టంగా మీరందరూ కూడా చూశారు కదా. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అదేవిధంగా శంకర్పల్లి మండలం జన్వాడలో ఐటీ కారిడార్కు సమీపంలో ఉండడంతో ఇక్కడి భూములకు విపరీతమైనటువంటి ధరలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కోడి చెరువు ఆక్రమించారనేది ప్రధాన ఆరోపణ. జనసేన పార్టీ నాయకులు చెప్తుంటారు, మా నాయకుడు అవినీతికి వ్యతిరేకం, మా నాయకుడు 1 రూపాయి కూడా తప్పుగా తీసుకోడు అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ వీడియో బయటకు రావడంతో ఒక్కసారిగా పాపం కంగుతిన్నారు. సమాధానం కూడా చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల కబ్జాల మీద సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖుల అక్రమ కట్టడాలను కూల్చివేసినటువంటి హైడ్రా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చేటువంటి 500 కోట్ల చెరువు భూమి కబ్జా ఆరోపణల మీద స్పందిస్తుందా, లేకపోతే లైట్ తీసుకుంటుందా?
ఆ స్థలాన్ని కాపాడుతుందా హైడ్రా అనేది కూడా ఒక చర్చాంశమైంది. ఇప్పుడు అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసినటువంటి భూమిని వెనక్కి తీసుకుంటాడా అనేది కూడా ఆ జర్నలిస్ట్ యూట్యూబర్ ప్రశ్నించడం కూడా జరిగింది. సో ఈ తీవ్రమైనటువంటి ఆరోపణల మీద జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు స్పందించలే. ఆయన వైపు నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వం లేకపోతే హైడ్రా అధికారుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. రావాల్సి ఉంది, మరి వస్తుందా రాదా అన్నది కూడా